తరువాత మేము రాయల్ ఎన్క్లోజర్ కి వెళ్లాము. ప్రస్తుత కోట ప్రాంతం లేదా హంపి యొక్క రాయల్ ఎన్క్లోజర్ ఒకప్పుడు విజయనగర పాలకుల అధికార స్థానం. ప్రస్తుత కాలంలో ఈ రాయల్ ఎన్క్లోజర్ ప్రాథమికంగా అనేక చిన్న షెల్టర్లతో కూడిన విశాలమైన బహిరంగ మైదానం. ఇక్కడ ఉన్న కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు వందల చదరపు మీటర్ల భూమిలో విస్తరించి ఉన్నాయి మరియు అనేక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన అవశేషాలను కలిగి ఉన్నాయి. రాయల్ ఎన్క్లోజర్లోని కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు కింగ్స్ ఆడియన్స్ హాల్ లేదా 100 స్తంభాల హాల్, స్టెప్ ట్యాంక్, భూగర్భ గది మరియు మహానవమి డబ్బీని సాధారణంగా డోసియర్ ప్లాట్ఫారం అని పిలుస్తారు. రాయల్ ఎన్క్లోజర్ చాలా పెద్దది కాబట్టి మొత్తం ప్రదేశాన్ని చూసేందుకు మంచి మొత్తంలో నడవాల్సి ఉంటుంది. మాన్యువల్గా లేదా ఆటోమేటిక్గా నడిచే ఏ రకమైన వాహనాలు అయినా ఈ ప్రాంతం లోపలికి అనుమతించబడవు. లోపలికి తీయాలి కానీ గోడ తీసుకోండి. దానికి పేరు వచ్చింది హజారా అని. హజారా అంటే వరండం కదా. చూడండి ప్యాలెస్ ముందు ఉంది కదా, చూడండి ఈ వాల్ నుంచి వాళ్ళు వేసుకుని అక్కడ గ్యాప్ ఉంది చూడండి, అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. ఇది మొత్తం రాయల్ ఏరియా. ఆ కొండ నుంచి ఇక్కడ వరకు ప్యాలెస్. ఇదంతా తవ్వకాలు బయటపడింది 84లో. ఓకేనా? అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు, అరబ్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా విజయనగరానికి. వాళ్ళు గుర్రాలు ఏనుగులు ఇక్కడ పార్క్ అయ్యేది. అది చూడండి, గుర్రాలు నీళ్లు తాగేకి. ఇది పాండ్ ఉంది కదా, ఇది ఏనుగుకి నీళ్లు తాగేకి. ఇది ఏనుగు, అది గుర్రాలు పార్కింగ్. ఇప్పుడు ఆటో, బైక్, కార్ పార్క్ అయింది. ఇది మనం నిలబడింది దర్బార్ హాల్. ఇది అష్టప్రధానలో చూడండి, అక్కడ శ్రీకృష్ణదేవులు కూర్చునేది. ఇది కోట. ఇది ఎట్లా ఉండేది అంటే ఇట్లా ఉండేది. చూడండి అందరు చూడండి, ఇది శ్రీకృష్ణదేవరాయలు దర్బార్ కోర్ట్. ఇది ఇటువంటి కాలమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఇట్లా 10 ఉన్నాయి, ఇట్లా 10 ఉన్నాయి. 10 ఎంత 100 కదా, 100 కాలమ్స్. ఇక్కడ అష్టప్రధానులు తెలంగాణ రామకృష్ణ, అల్లాస్వామి పెద్దన్న, మహామంత్రి తిమ్మరసు, కృష్ణదేవులు కూర్చుని దర్బార్ చేసేది. ఆ 350 కిలో గోల్డ్ అది ఆ సింహాసనం. ఆ సింహాసనం ఇప్పుడు ఎక్కడుందంటే మైసూర్ ప్యాలెస్ లో ఉంది, మైసూర్లో. ఇది ఇట్లా ఉండేది. ఇది దర్బార్, రాజ దర్బార్. ఈ మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి కింద, ఇక్కడ ఉన్నాయి చూడండి. అవునా? ఇది దర్బార్ హాల్. ఇది అక్కడ కనపడుతుంది కదా పెద్ద ప్లాట్ఫామ్, అది దసరా. అది ఎట్లా ఉండేది. ఇది మహానవమి, నవరాత్రి జరుగుతుంది కదా. నవరాత్రిలో పైన భువనేశ్వరి మూర్తి పెట్టి ఆ దసరా ఉత్సవం స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచి. దసరా అన్నది విజయనగరానికి చాలా పెద్ద ఫెస్టివల్. అది నాడ హబ్బం అంటాం మనం. ఇప్పుడు అది మైసూర్లో జరుగుతుంది. పుష్కరిణి, స్టెప్ ట్యాంక్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు భారతదేశంలోని దేవాలయాలకు సమీపంలో నీటి రిజర్వాయర్ ఉండేది. దాని ద్వారా ఆలయాన్ని కడగడం వంటి శుభ్రపరిచే ప్రయోజనాల కోసం ఉపయోగించారు. కొన్ని దేవాలయాలలో భక్తులు తమ భక్తిని చాటుకోవడానికి పెద్ద మెట్ల ట్యాంకులు మరియు చెరువులు కూడా ఉన్నాయి. ఈ నీటి రిజర్వాయర్లను తీర్థం, కళ్యాణి, పుష్కరిణి, పుకురి, తలాబ్ మొదలైన వివిధ పేర్లతో భారతదేశంలోని వివిధ భాషలలో మరియు ప్రాంతాలలో పిలిచేవారు. ఈ ట్యాంక్లలో కొన్ని మాయాజాలం మరియు ఒకసారి స్నానం చేస్తే వ్యాధులు నయమవుతాయని చెబుతారు. భారతీయ నాగరికత యొక్క మొహంజదారో యొక్క గ్రేట్ బాత్ ఈ రకమైన కొన్ని అవశేషాలు ఉన్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నీటి కొరత ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ పొడి మరియు ఋతుపవన కాలాలు ప్రత్యామ్నాయంగా ఉంటాయి మరియు తద్వారా భారతదేశంలోని వివిధ రాజ్యాలకు నీటి నిల్వ ముఖ్యమైనది. అక్కడ భవనాలు, ట్యాంకులు ఎప్పుడూ భారతీయ వాస్తుశిల్పంలో భాగంగా ఉండేవి. ఆ విధంగా ఆలయ ట్యాంక్ రూపకల్పన ఒక కళగా మారింది. విజయనగర సామ్రాజ్య శిథిలాల వద్ద ఉన్న రాయల్ సెంటర్లో మెట్ల ట్యాంక్ యొక్క కళ రేఖాగణితంగా పెద్దది. ఈ ట్యాంక్ హంపి ఆధునిక పట్టణం మధ్య ఉంది. ఇది ఆకుపచ్చ డయోరైట్తో నిర్మితమైంది మరియు డ్రెయిన్ సౌకర్యం లేదు.
ఇది ఎక్విడక్ట్స్ అని పిలువబడే వాటితో నిండిపోయింది. ఈ ఎక్విడక్ట్ యొక్క ప్రధాన శాఖలలో ఒకటి ట్యాంక్కు నీటిని సరఫరా చేస్తుంది. పురావస్తు శాస్త్రవేత్తలు భూమిని త్రవ్వినప్పుడు కనుగొనబడిన అటువంటి జలచరాలు ట్యాంక్ యొక్క ఆవిష్కరణకు దారితీశాయి. స్టెప్ ట్యాంక్ బ్లాక్ స్కిస్ట్ రాళ్లతో చక్కగా పూర్తి చేసిన బ్లాక్లను ఉపయోగించి నిర్మించబడినందున ఈ ట్యాంక్ హంపిలోని ఇతర నిర్మాణాల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అన్ని మెట్లు లేదా రాళ్లు వాస్తుశిల్పులు చేసిన కొన్ని స్కెచ్లు మరియు గుర్తులను కలిగి ఉంటాయి. ఈ ట్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఖచ్చితంగా తెలియదు, కాని రాజ కుటుంబీకులు మతపరమైన వేడుకలకు ఉపయోగించారు. ఈ ట్యాంకులు కర్మలు, ప్రక్షాళన మరియు శంకుస్థాపన సమయంలో ఉపయోగించబడ్డాయి. నీటి తొట్టెలు గంగానది నుండి పవిత్రంగా పరిగణించబడతాయి మరియు గణేశ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ ట్యాంకులను దేవాలయాల దగ్గర తయారు చేస్తారు మరియు ప్రార్థనలకు ముందు స్నానాలు, శుభ్రపరిచే కార్యకలాపాలకు అనుగుణంగా ఉపయోగిస్తారు. డర్బర్ ప్రాంతంలోని అందమైన అవశేషాలలో ఒకటి టైల్ స్టెప్ ట్యాంక్. దీనిని బహుశా రాజ కుటుంబీకులు మతపరమైన ప్రయోజనం కోసం ఉపయోగించారు. దాదాపు 22 చదరపు మీటర్లు మరియు 7 మీటర్ల లోతు ఉన్న ట్యాంక్ చిన్నది మరియు చక్కని ట్యాంక్. ఇది 5 విభిన్న శ్రేణులను కలిగి ఉంది. ప్రతి అడుగు ఆహ్లాదకరమైన నమూనాలో సెట్ చేయబడింది. ట్యాంక్ మరియు వ్యక్తిగత బ్లాకులపై మాసన్ గుర్తులు నీటి ప్రవాహం యొక్క దిశను సూచిస్తాయి. మెట్ల వరుస మరియు స్థానం ట్యాంక్ యొక్క లేఅవుట్ దశలవారీగా ఉందని మరియు ప్రణాళికను ముందుగానే రూపొందించి అభివృద్ధి చేసినట్లు వెల్లడిస్తుంది. ట్యాంక్ యొక్క ప్రతి నల్ల రాళ్లను అవసరాన్ని బట్టి చాలా ముందుగానే సిద్ధం చేసి, తరువాత నిర్మాణ స్థలంలో సమీకరించారు. కమలాపుర ట్యాంక్ నుండి నీటిని తీసుకురావడానికి ఉపయోగించే అక్విడక్ట్ల గొలుసు ఆవరణలోని బావులను నింపడానికి ఉపయోగించినట్లు అవశేషాల నుండి స్పష్టంగా తెలుస్తుంది. రాయల్ సెంటర్లోని 2 ముఖ్యమైన స్నానపు మంటపాలు క్వీన్స్ బాత్ మరియు ఆక్టోగోనల్ బాత్ హంపి యొక్క తదుపరి నిర్మాణాలు. హంపిని ముస్లిం పాలకులు జయించి, శిథిలావస్థకు ఓడిపోయినప్పటికీ, శిథిలాలు యునెస్కోచే భద్రపరచబడ్డాయి మరియు ప్రపంచ వారసత్వ కేంద్రంగా తీసుకోబడ్డాయి. స్టెప్ ట్యాంక్ చాలా కాలం తరువాత కనుగొనబడింది మరియు పర్యాటకులు హంపి యొక్క జీవనశైలిని చూడటానికి మరియు అధ్యయనం చేయడానికి భద్రపరచబడింది. తవ్వకాలు తీసేసినారు. ఇదంతా మట్టిలో కలిసిపోయింది చూడండి. ఇది ఒరిజినల్ పేరు పుష్కరిణి. ఇప్పుడు చెప్తున్నది స్టెప్డ్ ట్యాంక్. కొన్ని జనాలు స్టెప్ వెల్ అంటారు. వెల్ అయితే నీళ్లు రావాలి కదా, ఎక్కడొస్తున్నాయి? లేదు, ఇది ట్యాంక్ అంటే పైనుంచి నీళ్లు రావాలా. ఇది స్టెప్డ్ ట్యాంక్ పిరమిడికల్ షేప్ లో ఉంది. అవునా, ఇది దొరికింది. ఇది ఫోటో తీసింది 1856 లో. దీని పేరు పుష్కరిణి. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏమో స్టెప్ వెల్ అని పిలుస్తున్నారు. ఈ నీళ్లు తాగే కాదు, స్నానానికి కాదు, స్విమ్మింగ్ కాదు, ఈ నీళ్లు పూజానికి ఉపయోగించేవాళ్ళు. ఇంకా పైన చూడండి, ఇది మహాలక్ష్మి దేవాలయం. ఇది పెద్ద దేవాలయం. ఇది పేరు మహాలక్ష్మి. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ ఉందా ఇక్కడ. బ్రాహ్మణ వాళ్ళు పోయి నీళ్లు తీసుకుని పూజానికి వెళ్ళేవాళ్ళు. ఈ పుష్కరిణి చూడండి, చాలా సిమెట్రికల్ లాగా ఉంది. అవునా, ఈ మీరు ఈజిప్ట్కి వెళితే పిరమిడ్స్ ఉంది కదా, ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇది ఉల్టా పిరమిడ్ లో ఉంది. ఇది 40 సంవత్సరాల ముందు ఆర్కియాలజీ వాళ్ళకి దొరికింది. దొరికే ముందు ఇది గార్డెన్ ఉంది కదా, ఈ మాదిరిగా కనపడేది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఛానల్ చూసినారు, ఇక్కడ ఏమో ఉండొచ్చు అని తవ్వకాలు తీసుకుని స్టార్ట్ చేసినారు. తీస్తే 70% ఒరిజినల్ తీసినారు. 30% దీనిపైన డ్యామేజ్ అయింది. దానివల్లనే ఎవరిని లోపల పంపించట్లేదు. చూడండి, అక్కడ కొన్ని స్టెప్స్ డ్యామేజ్ అయినది. ఎవరిని పడిపోతారేమో అని, అది డ్యామేజ్ అవుతుందని అలౌట్ లేదు. 2 కారణము, వర్షం వస్తుంది కదా, అప్పుడు నీళ్ళు అక్కడ వరకు ఉంటాయి. వైట్ మార్క్ ఉంది కదా, అక్కడ వరకు నీళ్లు ఉంటాయి. అప్పుడు జనాలు కిందకి పోయి కాళ్ళు కీళ్ళు కడుగుతుంటారని లోపల అలౌట్ లేదు. ఇంకోటి విశేషం ఈ పుష్కరిణిది, దీనిపైన కొన్ని నేమ్స్ ఉన్నాయి చూడండి, నంబర్లు కూడా ఉన్నాయి. ఇవి ఏం చెప్తున్నాయంటే, ఈ స్టోన్ ని మనము బయట తీయచ్చు. ఇది తీసుకుని మనం నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళి, గుంటూరుకి వెళ్ళి ఈ స్టోన్ ని మళ్ళీ రీఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ఇవి అన్ని ఇంటర్లాకింగ్ లో ఉన్నాయి. అన్ని దీనిపైన నంబర్ వేసినారు. ఎప్పుడు అప్పుడులో విజయనగరం టైంలోనే నంబర్ వేసినారు. ఇవన్నీ ఇంటర్లాక్ లో ఉన్నాయి. చూడండి, దీనిపైన ఒక స్లాబ్ వేస్తే ఇది ఇంటర్లాక్ అయిపోతుంది కదా. చూడండి, అంటే ఇవన్నీ ఇంటర్లాక్ లో పర్మనెంట్ గా ఫిక్స్ చేయలేదు ఇవి. ఇప్పుడు హంపి రాజధాని కదా, ఇప్పుడు మైసూర్కి వెళ్తే, ఢిల్లీకి వెళ్తే తీసుకుపోవచ్చు అని వాళ్ళ ప్లాన్. అవునా, దీని పేరు కూడా గ్రీన్ క్లోరైడ్ సిస్ట్ స్టోన్.
ఇది దొరికింది, ఇది కూడా అది చూసుకుని ఆ స్లోప్ చూసి. ఇది పేరు పుష్కరిణి. ఇప్పుడే చాలా ఫిలిం షూటింగ్ అయింది ఇక్కడ. పౌర్ణమి షూటింగ్ అయింది, ప్రభాస్ది, శక్తి, ఎన్టీఆర్ది, కన్నడ, తెలుగు, తమిళ, హిందీ చాలా ఫిలిం. భూగర్భ గది గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అండర్ గ్రౌండ్ ఛాంబర్, రాయల్ ఎన్క్లోజర్. హంపి రాయల్ ఎన్క్లోజర్లోని అత్యంత విశేషమైన నిర్మాణాలలో ఒకటి. రాజు తన విశ్వసనీయ లెఫ్టినెంట్లతో రహస్య సమావేశాలు నిర్వహించే రహస్య గది అది. ఇది నేటికీ బాగా నిర్మించబడింది మరియు చెక్కుచెదరకుండా ఉంది. గోడలు నల్ల రాయి మరియు ఆకుపచ్చ క్వార్ట్జ్తో నిర్మించబడ్డాయి. కిందికి దిగి చీకటి భూగర్భ కారిడార్ల గుండా నడుచుకుంటూ సెంట్రల్ మీటింగ్ రూమ్కి వెళ్లవచ్చు. దాని పైకప్పు విరిగిపోయింది, ఆ భాగం ఆకాశానికి తెరిచి ఉంటుంది. ఈ స్టోన్ పేరు గ్రీన్ క్లోరైడ్ సిస్ట్ స్టోన్. ఈ గ్రీన్ క్లోరైడ్ సిస్ట్ స్టోన్ ఉంది. ఇది తవ్వకలు బయటపడింది. ఇది దొరికే ముందు ఇట్లా ఉండేది డిపార్ట్మెంట్. ఇది దొరికింది కాబట్టి వాల్ పెట్టినారు. ఇది రాజా, మంత్రి, కమాండర్, గురు నలుగురు పోయి ఇంపార్టెంట్ మాట్లాడేది ఇక్కడ. ఎవరు బయట వినకూడదు. పైన సీలింగ్ ఉండేది, బిల్డింగ్ ఉండేది. ఓకేనా? అది చూడండి భువన విజయం. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ భువన విజయానికి పోవడానికి. ఇది వస్తే మహానవమి, దసరా జరిగేది ఇక్కడ నవరాత్రికి తర్వాత. ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏరియా. మహానవమి దెబ్బ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహానవమి దెబ్బ అనేది విజయనగర కాలంలో జరిగే ఊరేగింపులు మరియు దసరా వేడుకలను చూసేందుకు ఉపయోగించే ఒక పిరమిడ్ వేదిక. ఇది ఏనుగులు, గుర్రాలు, సందర్శకులు, పశ్చిమ మరియు పర్షియా నుండి వ్యాపారులు, సైనికులు గంభీరమైన ఊరేగింపులతో కూడిన ఎత్తైన వేదిక. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన నిర్మాణం దెబ్బ 3 అంచెల వ్యవస్థలో 12 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. పైకి వెళ్లడానికి బహుళ మెట్లు ఉన్నాయి. ఇది పైభాగంలో 300 చదరపు మీటర్ల విస్తీర్ణంతో భారీ పరిమాణంలో ఉంది. దీనిని విజయనగర కాలంలో కృష్ణదేవరాయ రాజు ఉదయగిరిపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించారు. ఇక్కడే విజయనగర రాజు దసరా పండుగను జరుపుకునేవారు. తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.